ఫోన్ చేయండి అన్న, ఫోన్ చేయండి. గత 15 రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు మన నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో సమ్మె చేస్తున్నారు. ప్రధానంగా 9వ డివిజన్లో పిలిచినటువంటి టెండర్లని రద్దు చేయాలని, అదేవిధంగా 60 సంవత్సరాలు నిండినటువంటి నిర్దాక్షిణ్యంగా పంపించినటువంటి వాళ్ళు వారసులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అట్లాగని వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అనేక డిమాండ్లతో ఈ సమ్మె దాదాపు 15 రోజుల నుంచి జరుగుతూ ఉన్నది. కానీ స్పందించకపోగా ఈరోజు కాంట్రాక్టర్ శవయాత్ర పేరుతో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ మంత్రి గారు తక్షణమే స్పందించి ఏదైతే 9వ డివిజన్లో పిలిచినటువంటి టెండర్లను రద్దు చేయాలి. రద్దు చేయకపోతే ఈ పోరాటం ఇంకా తీవ్రతరం దాచుతుంది. దీనికి తీవ్రతరం కావడానికి గల కారణం ఈ ప్రభుత్వం అధికారులు తప్ప ఇంకొకరు కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేగాని టెండర్లు మేము ఆపము, ఇంకో పక్షంలో మేము చేస్తామనేటటువంటిది అదేంటంటే పైలట్ పద్ధతులు అని చెప్తున్నారు. దాదాపు 2 నెలలకి 50 లక్షల చొప్పున, నెలకి 25 లక్షల చొప్పున ఈ కాంట్రాక్టర్ అనేటటువంటి పిలవడం ఇది సరైనటువంటి చర్య కాదు. తక్షణమే మీరు 9వ డివిజన్లో పిలిచినటువంటి టెండర్లని ఆపేయాలి, వర్క్ ఆర్డర్ ఇవ్వకూడదని చెప్పేసి ఈ సందర్భంగా మేము అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు నెల్లూరు నగరంలో 15 రోజుల నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మె విజయవంతంగా జరుగుతూ ఉంది. అనేక అడ్డంకులు వచ్చినప్పటికీ పోలీసు వారిని పెట్టి పోటీ కార్మికులను దించి ఈరోజు మహిళలను చూడకుండా పోలీసు వారు మహిళలందరినీ కూడా బూతులు తిడుతూ అదేవిధంగా లాఠీతో కొడుతూ పోలీస్ స్టేషన్లో నిర్బంధించినా కానీ ఈ యొక్క సమ్మె ఇంకా ఉధృతం అవుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ వాళ్ళ యొక్క ఆందోళన మొత్తం కూడా 9వ డివిజన్లో టెండర్ల విధానాన్ని రద్దు చేయాలి, ప్రైవేటీకరణ ఆపాలి. ఇది ఆపేదాకా మా సమ్మెని ఇదే విధంగా కొనసాగిస్తామని చెప్పి ఈరోజు శవయాత్ర చేస్తా ఉన్నాం. ప్రైవేటు విధానాన్ని రద్దు చేసేంత వరకు ఇట్లాంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు మరెన్నో చేపడతాం. ఖచ్చితంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగువచ్చి శాఖ మంత్రులు మన నారాయణ గారు వెంటనే నిర్ణయాన్ని మార్చుకొని ఈ టెండర్ విధానాన్ని, ప్రైవేటు విధానాన్ని రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.